దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదయ్యునై ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను మనం చదువుకున్నాం. దేవుని ఆజ్ఞ ఏమిటంటే, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము నుండి చదివితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. తినకూడదు అని చెప్పిన వాటిని నరుడు తినడం వల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపి అయ్యాడు. మనిషి పుట్టుకతోనే పాపి అని ఈ వచనాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఈ ఒక్కని అవిధేయత వలన అందరికీ ఎలాగైతే పాపము ఈ లోకంలో సంక్రమించిందో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడుతున్నారని రోమపత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటి మానవుడైనటువంటి ఆదాం మొదలుకొని నేటి వరకు, ఇప్పుడు ఈ క్షణంలో పుట్టిన ప్రతి బిడ్డ వరకు మనిషి జన్మ పాపి. కాబట్టి పాపంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా మరి నరక పాత్రులు అవుతున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకమునకు ఈ జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా.